అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వాళ్ళందరికీ 2025 జనవరి 1 నుంచి 31 డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే మంచి విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం అన్నమాట. సంవత్సర ఫలితం అన్నమాట. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మొదలుగా పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, పుష్యమిలో 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. మరి పుట్టడమే గురు మహాదశలో, తర్వాత శని దశ, తర్వాత బుధ మహాదశ, మరి కొందరి పెద్దవాళ్ళు అయితే కేతు దశ, అలాగే శుక్ర దశ, ఇవన్నీ జరుగుతున్నాయి కంటిన్యూగా. అలాగే ఎవరికి ఏ దశ జరుగుతుంది, నేను చెప్పేటువంటి ఈ సంవత్సర ఫలితంతో పాటు మీ జాతకంలో ఉన్నటువంటి లగ్నము, నక్షత్రము, రాశి, దశ అది ఎలా ఉందో తెలుసుకొని ఏదైనా మిస్టేక్ ఉండి ప్రాబ్లం ఉంటే దానికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది, సింపుల్గా చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలన్న కాన్సెప్టే మాది. కాబట్టి మీ జాతకాలు పరిశీలించి చెప్పటం, అలాగే మీకు ఏమైనా సింపుల్గా పరిహారాలు చెప్పి మీకు ఏ సమస్య ఉన్నా కూడా దానికి తప్పకుండా మంచి పరిహారం చూపించే బాధ్యత thesimple.astrologer.com అనేది తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి, బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. జాతకం తెలుసుకోవడానికి పైన ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమంలో ఉన్న శని కాస్త ఈ సంవత్సరం పక్కకి వెళ్ళిపోతున్నాడు. అది 30వ తారీఖు మార్చి 2025. అంటే శని ఎప్పుడైతే మీకు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు, మీనరాశిలో 2.5 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అది కర్కాటక రాశి వాళ్ళకి 9వ ఇల్లు అవుతుంది. అష్టమ శని చుక్కలు చూపించాడు 2.5 సంవత్సరాల్లో. కర్కాటక రాశి వాళ్ళకి పట్టిందల్లా మసి అయిపోయిందని చెప్పి ఎంతోమంది జాతకానికి వచ్చి, ఏమిటో సార్ వ్యాపారం జరగట్లేదు, ఇంట్లో చాలా ఇబ్బందికరంగా ఉంది, భార్యాభర్తల మధ్య విడాకుల దాకా గొడవలు, పుట్టింటికి వెళ్ళిపోయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ప్రేమికులకు భంగపాటు, అనేక నరకాలు చూశారు 2.5 సంవత్సరాలు శని వీళ్ళకి కుంభరాశిలో ఉండి. అటువంటి శని ఇప్పుడు పార్ట్నర్షిప్ని, వ్యాపారాన్ని దెబ్బతిన్న శని భాగ్యస్థితిలోకి 9వ ఇంట్లోకి వచ్చి అనేక మేలు చేస్తున్నాడు కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి శని బలం బాగా పెరిగి అష్టమ శని కాస్త నవమ శనిగా మారడం వల్ల గొప్ప అదృష్టాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించడమే కాదు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇస్తూ భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్యాన్ని ఏర్పరిచి ప్రేమ అనురాగాలు పెంచుతాడు. పెళ్ళి కాని వాళ్ళని పెళ్లి చేస్తాడు, దూరంగా ఉన్న వాళ్ళని కలుపుతాడు. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కూడా మేలు చేయిస్తాడని శుభవార్త మనం కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా చెప్పొచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఎప్పుడైతే దశమ స్థానంలో అంటే ఏకాదశ స్థానంలో అంటే వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు అనమాట, వ్యయంలోకి వస్తున్నాడు. వీళ్ళకి భాగ్యాధిపతి అలాగే ఆరోగ్యానికి అధిపతి గురువు. ఎప్పుడైతే కర్కాటక రాశి వాళ్ళకి మిథున రాశిలోకి గురువు రావటం వల్ల అది ఎప్పుడు 15 మే 2025 నుంచి 1 సంవత్సరం పాటు అక్కడ ఉంటారు ఆయన. మిథున రాశిలో ఉండడం వల్ల కర్కాటక రాశి వాళ్ళందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. శత్రువులందరూ మిత్రులైపోతారు, అప్పులన్నీ తీరిపోతాయి. సంవత్సర కాలం టైం ఇచ్చాడు దేవుడు మీకు, ఫుల్గా అప్పులు తీరిపోవటం, సంపూర్ణ ఆరోగ్యము, శత్రువులందరూ మిత్రులు అయిపోవటం అనమాట. ఇంత అద్భుతమైన యోగాన్ని ఇచ్చినాడు కర్కాటక రాశికి. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాడు, చిన్న దెబ్బ కొడుతున్నాడు, భాగ్యస్థానాన్ని కొట్టేస్తున్నాడు. భాగ్యస్థానం అంటే ఏమిటి, తండ్రి నుంచి ఆస్తులు, మామగారి నుంచి ఆస్తులు, పెద్దల ఆశీస్సులు తగ్గించి వాళ్ళ చేత విరోధాన్ని పెట్టిస్తున్నాడు. కానీ సంపూర్ణ ఆరోగ్యం ఉంది, శని మీకు బలం ఉన్నాడు, గురువు బలంగా ఉన్నాడు. రాహు వచ్చేసి మీకు అష్టమంలోకి వస్తున్నాడు. అష్టమంలోకి అంటే కుంభరాశిలోకి రాహు వచ్చి శని పైకి వెళ్ళిపోవడం. రాహు ఎవరు, ఛాయాగ్రహం, ఎవరికి, శనికి అంటారు. అటువంటి ఛాయాగ్రహం వచ్చేసి కుంభరాశిలో ఉండి మళ్ళీ అష్టమ రాహు తన యొక్క అనారోగ్యాన్ని, ఆపరేషన్లు, సర్జరీలు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ కూడా ఏకంగా చేయిస్తున్నాడు. రాహుగ్రహానికి పరిహారం చేసుకోవటం మంచిది. ధనస్థానంలో కేతు వస్తున్నాడు. ఆయన కూడా ఎప్పుడు రాహుకేతులు 18 మే 2025 నాడు వస్తున్నాడు. 18 నెలలు ఈ ప్లేస్లో వాళ్ళు ఉంటారన్నమాట. కేతు ఎప్పుడైతే ధనస్థానంలో అంటే సింహరాశులకు వస్తున్నాడో
ధననాశనం చేస్తాడు, కుటుంబంలో వివాదాలు పెడతాడు, పిల్లల చదువులో ఆటంకులు అడ్డంకాలు పెడుతున్నాడు. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రాహుకేతు గ్రహాలకి పరిహారం చేసుకుంటూ ఉండాలి. అలాగే కొంతవరకు గురుగ్రహానికి కూడా పరిహారం చేయాలి. నేను మీతో అన్నది ఏమిటి అంటే మీ జాతకంలో గ్రహాల స్థితి ఎలా ఉంది, దాన్ని బట్టి దశ ఎలా ఉంది, నక్షత్రాన్ని బట్టి ఏం జరుగుతుందో తెలుస్తూ గోచార రీత్యా కూడా తెలుసుకొని మనం రెండు కూడా సంయమనం చేశామనుకోండి, సమస్యలన్నీ సాల్వ్ అయ్యి మీరు హ్యాపీగా ఉంటారు. ఏ సమస్య ఉన్నా సరే, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, పిల్లలు, అన్ని రకాల తల్లి, తండ్రి, అన్నదమ్ముల రిలేషన్షిప్ అన్నిటికీ కూడా ఈ 2025లో ఏం జరగబోతుంది అనేది మీ జాతకాన్ని బట్టి చెప్తాను. దయచేసి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాతకం వరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు. నమస్కారం.